సో మొట్టమొదట ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు మా పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళీ నేను వాటి జోలికి వెళ్ళను. ఎందుకంటే దాదాపుగా 450 గంటలు పైగా ఈ 30 రోజుల్లో ప్రజల మధ్య గడిపినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రపంచ ఖ్యాతి గడించాడు. తెరల మధ్యన దాక్కొని ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎలా చూశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 30 రోజుల్లో 450 గంటలు పైగా ప్రజల మధ్య ఉన్నాడు. ప్రజల గురించి ఆలోచించారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు, అమలు పరిచారు. దాని జోలికి మళ్ళీ నేను వెళ్ళడం లేదు. అయితే కొన్ని విషయాలు మీ దృష్టిలో పెట్టాలి. స్థానిక సమస్యలు నిర్వీర్యమైపోతే స్థానిక సమస్యలకి డబ్బులు కూడా రిలీజ్ చేశాం. అట్లాగే గుంతలు పడిపోతే 5 సంవత్సరాలుగా రోడ్ల అధ్వాన పరిస్థితి ఉంటే వాటికి కూడా ఒక 300 కోట్లు కావాలంటే వెంటనే టెండర్లు పిలిచి వాటిని పనులు చేయండి అని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం అనేటువంటిది కూడా చూసాం. ఒకవైపు పెట్టుబడులదారులు వస్తున్నారు, మరొక వైపు ఇండస్ట్రీ అభివృద్ధి జరిగి ఉద్యోగాలు కల్పించడం అనేటువంటిది కూడా చూస్తున్నాం. మొత్తం మీద మనం గమనించింది ఏంటంటే ఈ 30 రోజుల పాలనలో ప్రజలు ఆనాడు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అనే నమ్మి ఆ రోజు పట్టం కట్టారు. ఈ 5 సంవత్సరాల రాక్షస పాలన, వైసీపీ అస్తవ్యస్త పాలనని రాష్ట్రం నష్టపోయింది. ఆ రాష్ట్రాన్ని మళ్ళా గట్టెక్కించాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారే కావాలనుకున్నారు. ప్రజలు ఏ విశ్వాసంతో అయితే అత్యధిక మెజార్టీ ఇచ్చారో ఆ ప్రజల మనోభావాల్ని గెలుచుకున్నాడు అన్నది మాత్రం సత్యం. అన్ని వర్గాల వారిని, ఇటు మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా రైతు కూలీలు కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, అన్ని వర్గాల వారికి ఒక ముఖ్యమంత్రి, మమ్మల్ని ఆదుకునే ముఖ్యమంత్రి వచ్చాడు, మా కష్టాల్లో ఆదుకునే ముఖ్యమంత్రి వచ్చాడు అన్నటువంటి భావన అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఇది వాస్తవం. అంతేకాకుండా మనం ఇటీవల చూస్తే మన లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ అని పెట్టి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు 9 గంటల వరకు అనేక మందిని చూడడమే కాకుండా వాళ్ళ సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా నేను ఈరోజే ఒక వికలాంగుడికి 1 లక్ష రూపాయలు చెక్కు పంపిస్తే నేను ఇచ్చేసి వచ్చా. అంటే అక్కడ ఏంటంటే పనులు ఎంత తొందరగా అవుతున్నాయి అన్నటువంటి దానికి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు ద్వారా గతంలో రాష్ట్ర ప్రభుత్వం 30% మ్యాచ్ చేయలేని దూరంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు తిరిగి వచ్చారు. అంటే ఆ 30%ని కూడా 10%కి తగ్గిస్తానని, రాష్ట్రం మీద బరువు పడకూడదని మా ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, అంటే 4,900 పైచిలకు కోట్లతో 7,900 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామానికి మరొక గ్రామానికి ఇంటర్నల్ రోడ్స్కి ప్రణాళిక ఏర్పాటు చేయడం చూసాం. అంటే ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గం అన్నటువంటిది మనం గమనించాం. ఇంకొక విషయము, అసలు సిసలైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఒక మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది చూడలే, ఒక మంత్రి వచ్చి తన కార్యక్రమాల గురించి మాట్లాడింది చూడలే. కానీ ఈరోజు ప్రతి మంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా తన విషయాలు తాను చెప్పుకోగలుగుతున్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ పనులు అయితే ఉన్నాయో వాటిని హామీలు ఇస్తున్నారు, కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. సో